వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సిలో వచ్చే భాషా సమాజం నుండి తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ మిగిలిన ప్రాక్టీస్ బిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. నిన్నటి వీడియోలో 40 బిట్ వరకు తెలుసుకున్నాం. ఈరోజు 41వ బిట్. ప్రకృతి ప్రత్యయ పద నిరూపణయే భాష. దీనిలో ప్రకృతి అనేది ప్రాతిపదక. భాషను కాలానుగుణంగా భావానుగుణంగా ఇతర దేశాల సంబంధం వల్ల నిత్యనూతనమైన మార్పులకు ఆహ్వానం పలకడమే పరిణామశీలత. స్వతంత్ర సాహిత్యం లేకపోవడం ఈ భాషా లక్షణం. మాండలిక భాష. యక్షగానములకు ప్రాధాన్యతమిచ్చిన యుగము దక్షిణాంధ్ర యుగము. తరగతి గదిలో భావ కవిత్యోద్యమాన్ని బోధిస్తూ దానికి ఆద్యుడుగా వీరిని పేర్కొంటారు. రాయప్రోలు. విద్యార్థులకు పురాణం గూర్చి చెబుతూ తెలుగులో మొదటి పురాణం రచించిన కవిగా ఈయనను పేర్కొంటారు. మారణ. అనంతమైన వాక్యాల సముదాయమే భాష అన్న భాషా శాస్త్రవేత్త. ఎమ్మాన్ బ్యాక్. బిందుపూర్వక బకారం ఈ భాషలో కనిపిస్తుంది. గ్రాంధిక భాష. పరిమిత సాధనాన్ని అపరిమితంగా వాడుక చేసేది భాష. ఈ నిర్వచనం భాషావేత్తల దృష్టిలోనిది. సాహిత్యము ఒక కళ అని విశ్లేషించిన వారు పింగళి లక్ష్మీకాంతం. విషయబోధకంబు వాక్యంబు అన్న వ్యక్తి బహుజనపల్లి సీతారామాచార్యులు. భాష మానవుని ఒక సహజాతం అని చెప్పే వాదం స్వతసిద్ధవాదం. ధ్వని ఉచ్చారణలో గ అనే అక్షరం అల్పప్రాణము, నాదము, కంఠ్యము. ముష్టి. ఈ పదానికి నైఘంటికార్థం పిడికిలి ఇప్పుడు భిక్షము అనే అర్థంలో స్థిరపడింది. ఈ అర్థ విపరిణామం లక్ష్యార్థ సిద్ధి. ద్వితీయ భాషగా తెలుగు బోధించేటప్పుడు సాధించవలసిన విలువలలో ఇదొకటి. జాపబారికాలు. ఒక భాషలో ప్రావీణ్యత మరో భాషాభ్యసనాన్ని సులభతం చేస్తుంది. దీనికి కారణమైన సూత్రం అభ్యసన బదలాయింపు. పావురము అనే పదాన్ని ఒక విద్యార్థి వాపురము అని పలికాడు. దీనిని భాషాశాస్త్రంలో ఇలా అంటారు: వర్ణ వ్యత్యయం. ద్వితీయ భాషగా తెలుగు బోధనలో ఉచితమైన పద్ధతి కానిది అనువాద పద్ధతి. భయం, కోపం, సంతోషం మొదలగు భావాలు వెల్లడి అయ్యేటప్పుడు పెట్టిన అప్రయత్నపు కేకలే భాషకు మూలం అన్న వాదం పూపూవాదం. మధ్యతరగతి ప్రజలు ఉపయోగించే భాషా రూపం ప్రాంతీయ ప్రామాణిక రూపం. బీరువా తెలుగు భాషలోకి ప్రవేశించిన ఈ భాషా పదం పోర్చుగీసు భాషది. ధ్వనులను బట్టి కొందరు భాషా శాస్త్రవేత్తలు భాషా విభజనానికి యత్నించారు. వారి విభజన ప్రకారం తెలుగు పంచస్వర భాష. బొమ్మ పదంలోని
వర్ణాల సంఖ్య 5. దేశ భాషలను అభివృద్ధి పరచాలన్న బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్. యా రా లా వాలు నాదతమములు. భాషోత్పత్తివాదాలలో అనుభవవాద ప్రతిరూపమే మనస్తత్వ శాస్త్రానికి చెందిన ప్రవృత్తివాదం. ఈ వాదానికి చెందినవారు బ్లూమ్ఫీల్డ్. గోడ ప్లస్ కాలు, గోడకాలు అర్థ విపరిణామం వివరిస్తూ నీవు పేర్కొనే పరిభాష. అర్ధద్యోతకత, అర్ధద్యోతకత. ప్రత్యేకమైన నుడికారం పదజాలం కల అజ్ఞాతవాసుల భాషయై కేవలం ఆ వర్గం వారికే అవగతమవుతుంది. అట్టి భాష కూట భాష. అల్పసంఖ్యాక వర్గాల వారికి భాషా విషయక స్వేచ్ఛా హక్కును ప్రసాదించిన మన రాజ్యాంగంలోని అధికారం. 350. మానవులు పరస్పరం సంప్రదించుకొని చర్చించుకొని అక్షరాలు, పదాలు, వాక్యాలను ఏర్పరచుకొనుట భాషకు ప్రారంభ స్థితి అన్న అభిప్రాయం సమాలోచనావాదులది. భాషల విషయకంగా ప్రత్యేక ఆదేశ సూత్రాలను వివరించే భారత రాజ్యాంగంలోని అధ్యాయం 4వ అధ్యాయం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది.